మాది భూనిర్వాసితులం. మేము చెర్లగూడెం, మాది మర్రిగూడెం మండలం, నల్గొండ డిస్టిక్. మేము సర్వం కోల్పోయి ఉన్నాం. మా దగ్గర ఏ మాత్రం గింత కూడా లేకుండా మట్టి ఎత్తుకొని పోయి రిజర్వాయర్ పోసుకున్నారు. మా దగ్గర ఎలాంటి అవకాశం లేకుండా మేము ఏదో జీవనోపాధి కోసం ఒక చిన్న చిన్న ఆటోలు తీసుకొని నడుపుకుంటుంటే మమ్మల్ని ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన ఎస్ఐ గారు, సిఐ గారు ఇక్కడ మమ్మల్ని 14 మందిని రిమాండ్లో పెట్టారు ఇసుక కొట్టొద్దని. కాబట్టి మేము ఏం చేసి బతకాలనో మీరే చెప్పాలి. కాకపోతే మాకు ఏదైతే కోల్పోయినామో మా ఆటోల తరపు నుంచి మేము గింత ఉసుక కొట్టుకొని బతుకుతుంటే మమ్మల్ని బయటికి బ్రాండ్ ఓవర్ చేయడం వలన ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. కాబట్టి మాకు వెంటనే ఉపాధి కల్పించాలి. లేదంటే మా ఇంటి దగ్గర మాకు అక్కడ ఉన్నటువంటి వసతులు లేకుండా మాకు ఎక్కడైతే ప్లాట్లు ఇస్తారో, ఇండ్ల స్థలాలు ఎక్కడైతే ఇస్తారో ఇప్పుడు భూ నిర్వాసితులకు మాకు వెంటనే కేటాయించాలని కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాం. మా మీద దయ ఉంచి ఎమ్మటే మాకు కలెక్టర్ గారు మా సందేశాన్ని ఎమ్మటే తీర్చాలని కోరుకుంటున్నాం. మేము అక్కడ సర్వం కోల్పోయి ఉన్నాం. బడికి చిన్న పిల్లలు బడికి పోయినా కూడా మేము భార్యాభర్తలం పోయి ఇసుక ఎత్తుకొని బతుకుతుండే వాళ్ళం. అది కూడా లేకుండా ఇప్పుడు ఎస్ఐ గారు, సిఐ గారు కలెక్టర్ కాడికి పోయి మీరు మాట్లాడుకోండి, మీకు అక్కడ ఎవరైతే పర్మిషన్ ఇస్తారో వాళ్ళ తరపు నుంచి ఇస్తే కొట్టండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ కేసు చేసేస్తామని చెప్పి మమ్మల్ని ఇట్లా భయపెట్టడం జరిగింది. ఏం చేసినా కూడా కలెక్టర్ గారు మా మీద దయ ఉంచి మమ్మల్ని వెంటనే మాకు ప్లాట్లు ఇచ్చి మా రిజర్వాయర్లో మునిగిపోయినటువంటి వాళ్ళకి ఎమ్మటే మాకు ఇండ్ల స్థలాలు ఎమ్మటే కేటాయించి మమ్మల్ని ఆ రిజర్వాయర్ల నుంచి బయటికి వెళ్ళగొట్టాలని మనవి. మా చెర్లగూడెం గ్రామం, మండలం మర్రిగూడెం, జిల్లా నల్గొండ, భూ నిర్వాసితులం. మేము అక్కడ గత 5 సంవత్సరాల నుంచి ఏదో చిన్న ఉపాధి చేసుకుంటా బతుకుతున్నాము. ఆ ఉసుక ఆటోలు తెచ్చుకున్నాం. ఎడ్ల బండ్లు తెచ్చుకోవడానికి ఎడ్ల మేత గీత లేకుండా మట్టి ఎత్తిరు, బోర్లు పోయినాయి, బావులు కూడా పోసిరు. మాకు అక్కడ ఎడ్ల మేపడానికి మేత లేదు, పండించుకోవడానికి పంటలు లేవు, ఏం లేవు. ఏదో అన్నీ పోయినాయి కాబట్టి రిజర్వాయర్లో పోయింది. దాని గురించి చిన్న ఆటోలు తెచ్చుకున్నాం, 3 చక్రాల ఆటోలు తెచ్చుకొని రిక్షా లేక మా భార్య మేము పోయి చిన్నగా మొత్తం కుప్పలు నుక్కొని ఏదో 10-15 టెంకలు తెచ్చుకొని 200-300కు విలేజ్లలో అమ్ముకుంటున్నాము. దాంతో మేము జీవనోపాధం కలిగించుకుంటున్నాము. మా పిల్లలకు చదివించుకుంటా, మా తిండికి, మా ఖర్చులకు ఏదో చిన్నగా నడుపుకుంటున్నాం. రోడ్ల మీద కూలి చేసుకొని బతకడం లేక మాది కూడా పరిస్థితి అట్లే అయ్యింది. ఇప్పుడు అట్లా చేసుకోనియకుండా సిఐ గారు సారు, మన ఎస్ఐ సారు, ఎంఆర్ఓ సారు కూడా ఇవి చేయొద్దు, మీరు అక్కడ పోవద్దు, రిజర్వాయర్లో ఇవి నడవనియొద్దు అని మమ్మల్ని మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులో హ్యాండ్ ఓవర్ చేసుకోరు. మమ్మల్ని బతకరిస్తలేరు, బంద్ పెట్టించారు. మమ్మల్ని దృష్టికి తీసుకొని మాకు ఏదన్నా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మరి ఇక్కడ చెర్లగూడెం ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి మాట్లాడుతున్నాం. చెర్లగూడెం గ్రామం అది మర్రిగూడెం మండలం, నల్గొండ డిస్టిక్. మాకు కలిగిన బాధ ఏంటంటే చెర్లగూడెం విలేజ్లో చిన్న పనులు చేసుకునే వాళ్ళం మేము. ఏంటి అంటే ఈ పునరావాసం లేక మా జీవితం గడవక చిన్న ఆటోలు తీసుకొని ఉసుక కొడుతుంటే ఎంఆర్ఓ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ మమ్మల్ని బ్యాండ్ అవుట్ చేసిర్రు. ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ కాడికి పోయి కలెక్టర్ కాడ పర్మిషన్ తెచ్చుకొని అంటారు. మాకు పర్మిషన్ ఇస్తారని మరీ కోరుతూ ఆ కలెక్టర్ గారిని మరీ కోరుతున్నాం. మాకు పర్మిషన్ ఇచ్చి మాకు జీవనాధారం కల్పించాలని మరీ కోరుతున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.